नित्यानन्दस्वरूपाय बोधैकसुखकारिणे नमो वेदान्तवेद्याय गुरुवे बुद्धिसाक्षिणे। సర్వలోక పూజ్యుడైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి సర్వజీవుల హృదయాంతరాళమున పరంజ్యోతి అయి ప్రకాశించేటువంటి శ్రీమన్నారాయణుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. శ్రేష్టమైనటువంటి యోగ మార్గమును ఈ లోకమునకు ఉపదేశించుట కొరకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగి చంద్రుల పాదపద్మములకు ప్రణామములు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి గీతను మనం ఇప్పుడు వినబోతున్నాం. అందులో సాంఖ్యయోగమునందు స్థితప్రజ్ఞ లక్షణాలను స్వామి అత్యంత ఆసక్తితో తెలియచేస్తున్నాడు. ప్రజహాతి యథా కామం సర్వాన్ పార్థ మనోగతం ఆత్మన్యే ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే. అనగా వినుము మనసునందలి కామముల్ విడిచిపుచ్చి నరుండు విమలమైన ఆత్మలోనే తుష్టి అందినచో స్థితప్రజ్ఞుడనుచో అతండు పల్కబడును. పరిశుద్ధమైనటువంటి అద్దములో ముఖము నీటుగా కానవచ్చినట్లు నీ నిజస్వరూపాన్ని దర్శించదగినటువంటి నీ నిజరూపాన్ని నీకు చూపించదగిన అద్దము ఏది అంటే నీ మనసే. మనస్సు అనే అద్దములోనే నీ నిజాత్మస్వరూపమును దర్శించాలి, మరొక మార్గము లేదు. అంచేత తప్పనిసరిగా మనస్సును శుద్ధి చేసుకోవలసి ఉంది. మనస్సును శుద్ధి చేయగలిగింది ఏది అంటే యోగము. యోగమని దేనికి చెప్పబడుతుంది అంటే పరమాత్మతో జీవాత్మ కలుసుకునే దానిని, కలసి ఏకమయ్యే దానినే యోగము అంటాడు. పరమాత్మతో కలిసితే జీవునకు కలిగే లాభమేమిటి? పరమాత్మ స్వరూపమును జీవుడు పొందుతాడు. ఇంతకంటే లాభం ఏం కావాలి? పరమాత్మ ఎంతటివాడో జీవుడు అంతటివాడు. పరమాత్మ ఏ స్వరూపము గలవాడో జీవుడు ఆ స్వరూపమును పొందుతాడు, ఆ స్వరూపధరుడవుతాడు. ఎప్పుడు? మనస్సు పరిశుద్ధమైనప్పుడు. అంచేత ఇక్కడ దీనికి యోగము అంటే దీనికి సాధన అని కూడా చెప్పాడు. ఇందాక మనం ఒక ప్రశ్నలో మనం ఉదయం ఏం చెప్పుకున్నాము? ఎప్పుడు నీవు
యథా ఎప్పుడు, తథా అప్పుడు. ఎప్పుడు నీవు సాధన చేయుదువో అప్పుడు నీవు మోక్షమును పొందెదవు అన్న ఒక వాక్యాన్ని ఉదయం మనం మనసులోకి తీసుకున్నాం. సాధన చేయవలసింది ఎవరు? సాధన ఎవరికి అవసరం? జీవుడు సాధ్య వస్తువును, సాధనను చేయవలసిన వాడు. సాధ్య వస్తువు ఒకటి ఉండిన కదా సాధన చేయవలే. ఇంక పొందాల్సింది ఏదైనా ఒకటి ఉంటే కదా దాన్ని సాధించడానికి నువ్వు సాధన చేయవలే. ఇంక పొందాల్సింది ఏదైనా ఉంటే అది ఇప్పటికి లేనిదా? కాదు కాదు కాదు, అది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. మరి సాధన దేని కొరకు చేయాలి? దాన్ని నువ్వు మరచి ఉన్నావు. ఇప్పుడు నీ ఇంట్లో నీకు అవసరమైన వస్తువు నీ ఇంట్లోనే ఉంది, అది నీకు జ్ఞాపకంలో లేదు, బయటెక్కడ దొరకదు. అది నీ ఇంట్లోనే ఉంది, కానీ ఇంట్లో ఉందని జ్ఞాపకంలో లేదు. ఎంత వెతికినా ఎక్కడ దొరుకుతుంది, నీకు లభిస్తుంది? అది నీకు చెప్పు. అది జ్ఞాపకం లేక వస్తే, ఓహో ఇది మన దగ్గరనే ఉంది అని తెలిస్తే, ఇది బయట ఎక్కడా దొరికేది కాదు, ఇది తన దగ్గరనే ఉంది అనే విషయం తెలిసిందంటే అప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావు. అలాగే నువ్వు సాధన చేయవలసింది ఏది అంటే మరుపును తొలగించుకోవాలి. మరుపును కలిగించేది ఏది? అది కర్మ. మరుపే మాలిన్యము. మరుపు దేనివల్ల కలుగుతూ ఉంది? ఇతర విషయాదులన్నీ ఆవహించి ఉండడం వల్ల కలుగుతూ ఉంది. ఇవి కోరికలై పరిణమిస్తూ ఉన్నాయి. కోరికల రూపములో మనస్సును ఇవి ఆవహించి ఉన్నాయి. కాబట్టి మనస్సు కోరికలను అమాంతంగా వాటిని ఆకాంక్షించి వాటి ద్వారా సుఖం ఉందని వాటిని మీద వేసుకుని ఉంది ఈ మనస్సు. అందువల్ల సాధన దేని కొరకు అంటే ఇంకా సాధించాల్సింది ఒకటి ఉంది, దానికోసమని కాదు. మనస్సును శుద్ధి చేయడం వరకే నువ్వు చేయవలసింది, అంతే. అంటే ఇప్పటి వరకు నీకు లేని ఆత్మను, నీకు లేని పరమాత్మను ఇంకా సృష్టి చేసి ఇంకా నీకు సాక్షాత్కరింపజేయాలని కాదు దాని అర్థము. అది ఇప్పటికే ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది దానిని తెలుసుకోవడానికి తగినటువంటి కెపాసిటీ నీ మనస్సుకు లేదు. ఎందువల్ల లేదు అంటే అనంతమైనటువంటి మితములేనటువంటి ఆలోచన సమూహము నీ మనస్సును కప్పివేసి ఉన్నది. దాన్ని తొలగించడానికి తగిన ప్రయత్నం అవసరమా లేదా? ఆ ప్రయత్నమే సాధన. మనస్సును ఏది ఆవహించుకొని ఉందో దాన్ని తొలగించడం నీకు అవసరమా లేదా? అవసరం. అది ప్రయత్నిస్తే తొలగుతుంది, లేకపోతే తొలగదు. ఆ ప్రయత్నమునకే సాధన అని అర్థం. కాబట్టి తారకము మనశుద్ధికి కారణంబు సాధనమటుచు కనుగొనగవలె. తారకము గురువు నీకు ఎందుకు చెప్పాడు అంటే, ఒరే నాయనా దీన్ని వెనక్కి ముందుకు లాగుతూ ఉన్నట్లయితే ఎట్లా లాగాలి? మనస్సును దానికి తగిలించి లాగాలి. ఊరికే అయితే దాని ఇచ్చక అది నడుస్తూనే ఉంది, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. నువ్వు తల్లి గర్భంలో బయలుదేరినప్పటి నుంచే దాని పాటికి అది నడుస్తూనే ఉంది. దానివంతట అది నడచడం వల్ల నువ్వు బతికుంటావు తప్ప నీకు లాభమైతే ఉండదు. నిన్ను రక్షిస్తూ ఉంటుంది అది, అంతవరకే. దానితో మనస్సును చేర్చి లాగుతూ వచ్చినట్టయితే మనశ్శుద్ధి జరుగుతుంది. కాబట్టి తారకము మనశ్శుద్ధికి కారణముకు సాధనమటం చుకనుగొనగవలెను. కాబట్టి మనసును దాంతో చేర్చి లాగుతూ ఉంటే మనస్సు శుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోయిందని నాకు ఎట్టయ్యా తెలిసేది? ఇప్పుడు ఎంతవరకు శుద్ధమైంది? ఇంకా ఎంత శుద్ధి కావాలి, ఇంకా ఎన్ని రోజులు చేయాలి అని నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఇది చేసుకుంటానే ఉండాలనా? అవును,
నువ్వు చేసుకుంటూ ఉంటే అది సిగ్నల్స్ ఉంటాయి దానికి. ఆ సిగ్నల్స్ నీకు తెలియబడతాయి. ఎలా తెలియబడతాయి అంటే సాధన పక్వదశకు వచ్చే కొద్దీ సూర్యోదయానికి పూర్వమే అరుణోదయం ఏర్పడినట్లు అరుణోదయ సమయంలో నీకు చీకటి తొలగిపోయి తెల్లవారుతూ ఉంది, అరిచేతి గిర్రలు కనపడుతున్నాయి, స్పష్టంగా ప్రపంచం కొంత మనకు స్పష్టత కనబడతా ఉంది. అరుణోదయంలోనే తెల్లవారినట్టు తెలియబడుతుంది మనకు. అరుణోదయం తర్వాత సూర్యోదయం అయినట్లు సాధకునికి ఆత్మసాక్షాత్కారానికి పూర్వమే అరుణోదయం వలె జ్ఞానోదయం జరుగుతుంది. అజ్ఞానం అనే ఆవరణ వదిలిపోతుంది. మనస్సుకు అత్యంత సంతోషము, ఆనందము, తృప్తి, ఎనలేనటువంటి యొక్క యోగము పట్ల ఆసక్తి తనలో దానంతట అదే పెళ్ళుపుకుతుంది. ఎట్లయితే వర్షాకాలంలో పిల్ల కాలువలు కూడా పరుగులు తీసినట్లు, ఎప్పుడూ వేసవి కాలంలో సుక్క నీళ్లు ఉండవు, అట్లాంటి కాలువలన్నీ కూడా వర్షాకాలంలో పరిగెత్తినట్లు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తున్నది ఎట్లని నన్ను తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లు, ఎప్పుడైతే జ్ఞాన సంపద నీ మనసులో చేరుతుందో సకల సద్గుణాలు వచ్చి సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చి అసురరాజ తనయునందు నిలిచి పాసి చనవు విష్ణుని పాయని చందమున నేడు దగిలియుండు నిర్మలాత్మ అని భాగవతం చెప్పినట్లు సకల సద్గుణములు వచ్చి నిన్ను ఆవహిస్తాయి. మనస్సు ప్రశాంతత, ఎనలేనటువంటి యొక్క తృప్తి, సుఖము ఈశ్వర సాక్షాత్కారానికి పూర్వమే నీకు ఇవన్నీ కలుగుతాయి. రేపు మన ఊరికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు అని అంటే వారం రోజులు ముందుగానే దానికి తగినటువంటి యొక్క ఏర్పాట్లన్నీ రెడీ అవుతూ ఉంటాయి. సెక్యూరిటీ సిబ్బంది రెడీగా ఉంటుంది ముందుగానే, ఆయన వచ్చే ముందుగా. అలాగే సర్వలోకములకు ప్రభు అయినటువంటి పరమాత్మ నీ ఎదుటకి వస్తూ ఉన్నాడు అంటే ఆ సాక్షాత్కారానికి ముందుగా సకల సద్గుణాలు వచ్చి రెడీగా నిలబడుకుని ఉంటాయి. నీలో సకల సద్గుణాలు వచ్చి నీలో ప్రతిష్ఠింపబడతాయి. అటువంటి అనుభూతి సాధకునికి తెలుస్తుంది. ఇది మనశ్శుద్ధమైన దానికి గుర్తు. ఎప్పుడైతే ఈ మనస్సు ఇలా శుద్ధీకరింపబడుతుందో అప్పుడే అటువంటి ప్రశాంతత లభిస్తుంది. అప్పుడే ప్రణవము అనేటువంటి ప్రణవనాదములు వినబడడం, చిత్కళ దర్శనములను దర్శించడం ఇవి ఎదురుపడుతూ ఉంటాయి. వీటి ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వానికి సాధనలో గల మహిమ అనుభవానికి వస్తూ ఉన్నటువంటిది సాధకునికి తెలియబడుతుంది. మరి కొన్ని క్షణాలలోనే, కొన్ని రోజుల్లోనే, కొన్ని గంటలలోనే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. అందువల్ల సాధన ఎందుకు చేయాలి? మనస్సును ఆవహించి ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడమే సాధన అంటే. అంతేగాని లేని ఆత్మని ఇంక దాన్ని తయారు చేసి దర్శించాలని కాదు. ఆత్మ ఎప్పుడూ ఉంది. దాన్ని దర్శించడానికి తగినటువంటి అర్హత మనస్సుకు లేదు. మనస్సుకే జీవుడనే పేరుంది నాయనా. జీవుడనగా ఎవరో కాదు, మనసే, మలినమైనటువంటి మనసే. మనోమాలిన్యము సంపూర్ణంగా తొలగితే దేవుడవు నీవేనురా జీవుడా నిన్ను పాయజాలను, దేవుడవు నీవేనురా జీవుడా నిన్ను పాయజాలను అంటాడు హుసేన్ బ్రహ్మం గారు. మరి జీవుడు ఎవడు అంటే దేవులకు దేవాది దేవా, దేవతలకు అందరికీ ఆదిదేవుడు నువ్వేనన్నాడు. దేవులకు దేవాది దేవా జీవుడా జీవేశ్వర జీవుడా నిన్ను పాయజాలను. సాధన తీవ్రతర స్థాయిలోకి వచ్చేటప్పటికీ మోహమగ్గల మాయనీపై దేహమును పొంగెరా.
భగవంతుణ్ణి విడిచి జీవించలేనటువంటి వ్యామోహము జనిస్తుందట సాధకునికి. అగ్గలము అంటే ఒళ్ళు ఉరుముతుందట. ఆ ఉత్సాహానికి అంతు ఉండదు. దానికి మోహమగ్గల మాయనీపై దేహమును పొంగెరా సోహమాన స్వామి సహస్రార బ్రహ్మము నీవెరా. ఆ జీవుడే పరమహంస స్వరూపమున నడియాడుతూ ఉన్నాడు. సోహమాన స్వామి సహస్రార బ్రహ్మము నీవెరా. ఏది లయస్థానమై ఉన్నదో ఆ బ్రహ్మము నీవే. ఏది సహస్రారమున ప్రకాశిస్తూ ఉన్నదో ఆ నిర్గుణ పరబ్రహ్మము నీవే అని హుసేన్ బ్రహ్మం గారు సెలవిస్తారు. కాబట్టి జీవుడనగా మనసు, జీవుడనగా ప్రాణాపాన స్వరూపుడు. ప్రాణాపాన స్వరూపమైనటువంటి జీవుడు తన స్వస్వరూపాన్ని మరచి ఇంద్రియ వ్యాపారములకు బద్ధుడయ్యి ఆకర్షితుడయ్యి పాంచభౌతికమైనటువంటి స్వరూపమగు దేహము పట్ల మమత్వము గలవాడయ్యి పూర్వస్వరూపాన్ని పూర్వపు స్థితిని మరచి ఉన్నాడు గనుక ఆ స్థితిని గుర్తు చేసినటువంటి మహితాత్ముడు సద్గురువు. ఆ స్థితిని తిరిగి తాను పొందమని హెచ్చరించేవాడు సద్గురువు. ఆయన ఎంత చెప్పినా తెలుసుకోవడానికి తగిన ప్రయత్నము చేయని మూఢ జీవునకు మరలా మరలా హెచ్చరికను చేయదగినటువంటి అనురాగ ఆప్యాయత కలిగినటువంటి దయా సముద్రుడు సద్గురువు. పిల్లవాడు తెల్లవారే వరకు వాడు నిద్రపోతే ఉన్నా, అరే నాయనా పొద్దు మలిసింది లేవరా అని వాడిని దొల్లిస్తే కూడా 3 పలుకులు బొల్లిస్తే కూడా వాడు నిద్ర లేవడు. అలాగా త్రిగుణములలో పొల్లాడుతూ ఉన్నటువంటి మనల్ని రోజూ నిద్ర లేపుతూ ఉన్నాడు భగవానుడు. ప్రతిరోజు నిద్ర లేపుతూ ఉన్నాడు. ప్రతిరోజు తగు జాగ్రత్తలు మనకి హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మనము ఆ 3 నుంచి మేలుకోవడం లేదు, ఆ 3 అనుసరించడం లేదు. ఆ 3 ఇడా పింగళ సుషుమ్న అనేటువంటి 3 పట్టుకుంటే త్రిగుణములు అనేటువంటి 3 వదిలిపోతాయి. ఆ త్రిగుణముల యొక్క మాలిన్యము చేతనే మనస్సు మకిలి పట్టిపోయింది. ఆ త్రిగుణములు అనేటువంటి యొక్క మాలిన్యము నుంచి విడుబడడం కోసమే భగవానుడు సాధన మనస్సును అంటిపెట్టుకొని ఉన్నటువంటి యొక్క మాలిన్యమును తొలగించేదే నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం. నేను స్నానం చేస్తూ ఉంటే ఆ బాత్రూంలో ఆ గ్రానైట్ మీద లైట్ ప్రతిబింబిస్తోంది. లైటు గ్రానైట్లో కనపడుతూ ఉంది. అది చూసి బండరాయిలో కూడా ప్రతిబింబం కనపడతా ఉంది అంటే దాన్ని నైసు చేసి పెట్టడం వల్ల కదా. అలాగే బండరాయిలో కూడా లైటు ప్రతిబింబిస్తూ ఉంది అంటే మరి చైతన్య స్వరూపుడమైనటువంటి నీ యందు ఆత్మ ప్రతిబింబించదా? కాబట్టి దీనికి సాధన కావాలి. కాబట్టి సాధన దేనికోసరము అంటే మనస్సును అంటిపెట్టుకుని ఉన్నటువంటి మాలిన్యము తొలగించడమే సాధన, అంతే. దానికి ఉన్నటువంటి మలినం పూర్తిగా తొలగిపోయిందనుకో సాధన అవసరం లేదు. ఉన్నది బయటపడిపోతుంది. ఏది ఉందో అది బయటపడిపోతుంది. ఆ ఉన్నది బయటపడకుండా కప్పబడి ఉంది. ఇది ఏది కోరికల చేత కప్పబడి ఉంది. అందువలనే స్వామి గారు ప్రథమంగా స్థితప్రజ్ఞ లక్షణాలను ప్రారంభించాల్సి వచ్చినప్పుడు ప్రజహాతి యథాకామా అనేసాడు. ఒకే మాట, యథాకామా సర్వాన్ పార్థ మనోగత. మనస్సు నుంచి సంపూర్ణంగా కోరికలను తొలగించాలి అర్జున.
ఎందువల్ల అంటే దాని కింద చెప్పాడు, ఆత్మనేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తృప్తి అనేది బయట లేదు అర్జున, ఆత్మలోనే ఉంది. ఈ కోరికలు తొలగింపబడితే ఆ తృప్తి నీకు లభిస్తుంది అర్జున. నువ్వు ఎప్పుడు తృప్తిగా ఉంటావో అప్పుడు నాకు అది ఆనందం అర్జున. ఇప్పుడు మన బిడ్డ ఒక రోగం వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, తండ్రికి ఏం రోగం లేకపోయినా, తల్లికి ఏం రోగం లేకపోయినా కానీ వీళ్ళు కూడా తెగ బాధపడుతూ ఉంటారు. అయ్యో బిడ్డ ఇట్లా అయిపోయినాయి, అయ్యో బిడ్డ ఈ విధంగా రోగంతో బాధపడుతున్నాడే అని వీళ్ళు ఏం చెయ్యాలా, ఏం చేస్తే నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని తల్లిదండ్రులు ఎట్లయితే పరితపిస్తారో ఆ విధంగా బిడ్డలమైనటువంటి మనం మనోమాలిన్యం అనే రోగముతో బాధపడుతూ ఉంటే దాన్ని తొలగించాలని భగవంతుడు అనేటువంటి తండ్రి సర్వాన్ పార్థ మనోగతం. నాయన మనసులో ఉండేటువంటి కోరికలు తొలగించాలి అర్జున. ఎన్ని తొలగించాలి కృష్ణ? సర్వాన్, అన్నిటినీ తొలగించాలా? అన్నిటినీ తొలగిస్తే ఏమవుతుంది కృష్ణ? ఆత్మన్యేవాత్మనా తుష్టః. నీ ఆత్మలోనే ఉన్నటువంటి యొక్క పరమాత్మ నీకు ఎదుటపడుతుంది, అప్పుడు నీకు సంతుష్టి కలుగుతుంది అర్జున. అటువంటి వాడు స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అర్జున. కాబట్టి ఎందువల్లంటే మనకు సాధన చెయ్యాలి, ఊరికే ఇచ్చేస్తామంటే ఓ రెడీ స్వామి ఇచ్చేస్తే సంతోషంగా తీసుకుంటాననే వాళ్ళు ఉంటారు. ఒరే నాయన సాధన చేస్తే తర్వాత వస్తుందిరా అని అంటే, అవునా సాధన? అయ్యో అదే కదా స్వామి మాకు కుదరదే. ఎన్ని రోజులు చేయాలి స్వామి? ఎంతకాలం చేయాలా? ఎట్ట చేయాలా? ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలు మన మనసులో. ఎందుకంటే మనం సులువుగా వస్తే కావాలి, ఇంత సోంబేర్లమైనాం మనం. సులువుగా వస్తే కావాలి ఏదైనా. కష్టం అనుకుంటే దాన్ని వదిలేసి పక్కకు పోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ మానవాళి. అందువల్లనే సులభంగా వచ్చి అడుగుతూ ఉంటారు, స్వామి నాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, కాసేపు మీతో మాట్లాడాలా? నువ్వు చెప్పేస్తే అయిపోతాయి అంటే అప్పటికప్పుడే వాళ్ళు నాతో చెప్పేయాలా, అప్పటికప్పుడే నేను వాళ్ళకి చెప్పేయాలా, అప్పటికప్పుడే అవన్నీ తొలగిపోవాలా, ఫినిష్ అయిపోవాలా, అప్పటికప్పుడే హ్యాపీగా వెళ్ళిపోవాలా. ఇంత ఈజీగా పాపాలను తొలగించుకొని, కష్టాలను తొలగించుకొని, సుఖాలను పొందేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడండి. ఇది గాలిమేడలు. పుట్టింగ్ అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ అయిపోయింది, మొత్తం గ్రానైట్ అంతా, వైరింగ్ అంతా, పెయింటింగ్ అంతా అయిపోయింది. ఇంకా గృహప్రవేశం చేయాలి, ఆవును పట్టుకొని రారంటే పట్టుకొని వస్తే యాడికి పోతాడు వీడు? ఊహల మేడ లేకపోతాడా? మాటలతో అవుతుంది ఏదైనా కార్యరూపం ధరిస్తేనే అవుతుంది, కానీ ఒట్టి మాటలతో ఏది కాదు. అట్లా ఏడుగా ఉంటే అందరూ సాధించుంటారు. అది స్వానుభవంతో అవుతుంది. అందువల్ల భగవానుడు వినుము అన్నాడు. విను అర్జున, వింటున్నావా? మనసు అట్లా పోతూ ఉంటుంది అది. అందువల్ల అట్లా వెళ్ళిపోయిందంటే అది విందు. అది ఉంటేనే నువ్వు విన్నట్లు లెక్క. ఏది? మనసు వింటేనే విన్నట్టు. మనసు అట్లా వెళ్ళిపోయింది అని అంటే నువ్వు వెళ్ళిపోయినట్లే. ఇప్పుడు నువ్వెవరు? మనసే. ఇప్పుడు నువ్వు బాగా నిద్రపోతూ ఉంటావు, మనసు ఉండదు. అప్పుడు నేను ఇట్ట అన్నాను అనుకో, నేను సైగ చేసినాను అనుకో, నువ్వు నా సౌజ్ఞయే నీకు అర్థం కాదు. ఎందువల్ల? నువ్వు లేవాడ. ఇప్పుడు నువ్వెవరు? నువ్వు మేల్కొని ఉన్నావనుకో, నా కళ చూస్తూ ఉన్నావనుకో, ఇట్లా అన్నాననుకో, స్వామి గారు రమ్మని సౌజ్ఞ చేస్తున్నారని లేచి నా సమీపానికి వస్తూ ఉంటావు. అంటే తెలుసుకున్నవాడెవడో వాడే నువ్వు. తెలుసుకునే తెలివి ఎవరిదో ఆ తెలివే నువ్వు. కాబట్టి ఇప్పుడు నువ్వెవరు? మనసే. మనసు ఏ రూపంలో ఉంది? జ్ఞాన రూపంలో ఉంది, తెలుసుకునే స్థాయిలో ఉంది, తెలుసుకునే స్వరూపమై ఉంది మనసు. అందువల్ల నువ్వు మనసే, మనసే జీవుడు. కాబట్టి ఆ జీవుడే పరమహంస. ఆ హంస అవునా, జీవుడే పరమహంస. అయితే దాన్ని ఎందుకు ఉపాసించాలి? జీవుడినే ఉపాసించాలా? జీవుడే పరమహంస అయితే జీవుడినే ఉపాసించాలా? అవును. ఆ పరమహంస నీ రూపమే, ఆ పరమహంస జీవుని స్వరూపమే, ఆ పరమహంసయే మనస్సు,
ఆ పరమహంసని నువ్వు ఉపాసించాలి. ఎందుకు అంటే ఆ పరమహంస పరబ్రహ్మము కంటే వేరుగాదనే విషయం నీకు ఎప్పుడు తెలియబడుతుందంటే దానితో కూడా గురువు చెప్పిన బీజాక్షరాలతో కలిసి దాంతో కూడా వెళ్ళినట్లయితే సోహము ఉత్పత్తి స్థితి సోహము లయస్థానం ఎరిగి సోహము కొలువై, సోహం అనేటువంటిది ఎక్కడ ఉదయిస్తూ ఉందో, ఎక్కడ ఆ సోహం అనేటువంటిది కూడా ఎక్కడ లయిస్తూ ఉందో ఆ లయస్థానము బ్రహ్మము. అది ఆకారరహితుడట అగ్నులకెవరి కందతరముగడట, ఏకాంత నెలవట ఏమి తగడట, జోగ తోడుత భక్త లోకానురతుడట, శ్రీకరుండట చిన్మయుండట శిరము నడుమను వెలుగు జ్యోతట, సుదతి రావే జగములంతట చోద్యమై వెలిగేటి వాడట, సఖియా పోదము రావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. కాబట్టి పరమహంసలు ఉదయిస్తూ ఉందే, ఆ ఉదయాస్తాద్రులకు ఆధారమైనటువంటి స్థితియే బ్రహ్మస్వరూపము. అది నిర్గుణం, ఇది సగుణం. అది సాకారము, అది నిరాకారము, ఇది సాకారము. ఏమి అది బింబము, ఇది ప్రతిబింబము. బింబమునకు ప్రతిబింబము వేరుగా లేదు, పరమాత్మ జీవాత్మకు వేరుగా లేదు. పరమాత్మ జీవాత్మ ఏకస్వరూపములవి. ఈ విషయం నీకు అర్థం అవ్వాలి. ఇది నీకు అర్థమైతే సరిపోదు, అది ప్రత్యక్షంగా ఎదుటపడాలి. ఎదుటపడాలి అంటే మనోమాలిన్యము తొలగితే తప్ప మనస్సే ఆత్మగా మారదు. ఇప్పుడు మనస్సు ఇంద్రియాదులతో పొత్తు కలిగి ఉంది, మనస్సు భోగలాలసత్వం కలిగి ఉంది, మనస్సు పాంచభౌతికమైనటువంటి దాన్ని మోహిస్తూ ఉన్నది, పాంచభౌతికమైనటువంటి స్వరూపం తన స్వరూపంగా భావిస్తూ ఉంది. అందువల్ల ఇక్కడ సర్వాన్ మొత్తం వదిలిపెడుతుంది అన్నాడు. మనోగతాన్, మనసులో ఏం ఉంది వద్దు అర్జున, మనసులో ఏం పెట్టుకోవద్దు అర్జున అన్నాడు. సర్వాన్ పార్థ మనోగతం. పొద్దున చెప్పాడు కదా ఈ స్వామి, మళ్ళీ ఇదే శ్లోకంలోకి వచ్చాడు అంటే దాంట్లో అంత ఉంది, అంత డెప్త్ ఉంది దాంట్లో. ఊరికే దాటుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? అందువల్ల ఆత్మన్యే, అన్యే అంటే ఏమి? ఆత్మయందు తప్ప సంతోషము బయటెక్కడా లేదు. అందువల్ల అక్కడ అన్యే అనే పదాన్ని ప్రయోగించాడు. అక్కడ ఆత్మ అని చెప్పక ఆత్మన్యే ఆత్మనా తుష్ట, ఆత్మయందే నీ ఆత్మ తృప్తి పడుతుంది, ఆ ఆత్మయందే నీ ఆత్మ తృప్తి పడుతుంది. ఆ ఆత్మే నీ ఆత్మ, ఆత్మ వేరు కాదు, నీ ఆత్మ వేరు కాదు, ఆ ఆత్మే నీ ఆత్మ. అందువల్ల ఇక్కడ ఆత్మన్యే ఆత్మనా తుష్ట. హనుమా నువ్వెవరు అని అడిగితే రామచంద్రమూర్తి నేను నీ దాసుని స్వామి అన్నాడట. ఒక 6 మాసముల తరువాత హనుమా నువ్వెవరు అని అడిగితే నేను నీ అంశము రామచంద్ర అన్నాడట. మళ్ళీ ఒక 6 నెలలు పోనిచ్చి హనుమా నువ్వెవరు అని అడిగితే ఆత్మదృష్టితో చూచినప్పుడు నీవే నేను, నేనే నువ్వు రామచంద్ర అన్నాడు. దేహదృష్ట్వా దాసోహం ఆత్మదృష్ట్వా త్వమేవః అన్నాడు. దేహముతో చూచినప్పుడు నేను నీకు దాసుని రామచంద్ర, జ్ఞానదృష్టితో చూసినప్పుడు నీవే నేను, నేనే నువ్వు రామచంద్ర అన్నాడు. రైట్, తదాస్తు, అంతే. కాబట్టి భగవంతుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమి మనకు అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరిని తనంతటి వాడిని చేసుకోవాలి. నేను అనుభవిస్తున్న నిత్య సుఖము వీళ్ళందరూ అనుభవించాలి అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఈ గీతను మన ముందు పెట్టాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అరే నేను దేవుణ్ణి కాబట్టి, మీరు జీవులు కాబట్టి మీరు అన్నే ఉండాలి, నేను ఇన్నే ఉండాలి, నా పోస్ట్ నాదే, మీ స్థాయి మీదే, మీరు ఎప్పుడు అన్నే ఉండాలి, నేను ఎప్పుడు ఇట్లే ఉంటాను, నేను దేవుణ్ణిగానే ఉంటాను, మీరు దాసులుగానే ఉండండి అని చెప్పలేదు ఆయన. అలా చెప్పుంటే ఆయన స్వార్థపరుడే. అంటే ఇంకొకరిని తనతో సమానంగా ఎదగనివ్వని గుణం ఉన్నట్లే ఆయనకు.
ఆయనకు అసూయ ఉన్న వీడు నా ఎంతటాడు అవుతే ఇంకా నారాయణ మళ్ళీ వీనికి నాకు తేడా ఏముంటుంది అనే భావం కూడా ఆయనకు కూడా ఉంటే అసూయ ఉన్నట్లే. కానీ అది ఆయనకు లేదు. నీవు నేనే, నీకు నాకు తేడా లేదు నాయన, నాకు నువ్వు వేరు కాదని తెలుసుకుంటే చాలు, ఇంకా నీతో మళ్ళీ నాకు బాధ లేదు. నాకు నువ్వు వేరు అనే భావం ఉన్నంత వరకే నీ గురించి నేను ఆలోచన చెయ్యాల. వీడెప్పుడు తెలుసుకుంటాడు నన్ను, వీడెప్పుడు తెలుసుకుంటాడు నన్ను. మా గురుదేవులు వారు ఒకానొక రోజు సీతారామాంజనేయ సంవాదాన్ని చెబుతూ ఉంటే నైట్ 2 గంటల కాడ మనస్సు కూడా జడమే నాయన, సకలేంద్రియములకు మనస్సు అధిపతి, సకలేంద్రియములకు అధిపతి అయినటువంటి మనస్సు కూడా జడమే, మనస్సుకు స్వశక్తి లేదు అని స్వామిగారు చెప్పినప్పుడు నేను వెంటనే అట్లా ఆకాశం కల్లా అట్లా చూసి ఇప్పుడు మనసు జడమే అని అన్నా. అట్లే చూసి ఇప్పుడు మనసు జడమే అని అన్నప్పుడు మా గురువుగారు పరమానంద భరితుడయ్యాడు. పరమానంద భరితుడయ్యి నా వీపు మీద ఒక దెబ్బ ఇట్ట కొట్టాడు. ఇట్ట కొట్టి నాయన గడ్డం పట్టుకొని, ఒరే ఇది అర్థమయ్యేది కష్టంరా నాయనా, ఇది నీకు అర్థమైందిరా, చాలు నాయనా చాలురా, ఇది నీకు అర్థమైందిరా, ఇది అర్థమయ్యేది కష్టం నాయనా, ఇది అర్థమైందిరా, అదే 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 నాయన అదే అదే అని సుమారు మళ్ళీ స్వామిగారు ఒక అర్ధగంట 3/4 గంట సేపు చాలా గొప్ప సమాధానం చెప్పావు నాయనా, నాయనా చాలా గొప్ప సమాధానం చెప్పావురా, దానికోసం ఎదురు చూస్తున్నాను నాయన, చాలా సంతోషం నాయన. గురుస్వామి నా మనసులో గొప్ప భారం దిగిపోయింది నాయన. ఇదండి గురువుకు ఉన్నటువంటి యొక్క ఆప్యాయత, అనురాగం. నన్ను తెలుసుకునేవాడెవడు, నన్ను తెలుసుకునేవాడెవడు అని తప్పిస్తాడు గురు. అది శ్రీకృష్ణ భగవానుని యొక్క తపన. అది అట్టివాడు స్థితప్రజ్ఞుడు. అర్జున, సాధనలో కూర్చున్నప్పుడు మనస్సు కకావికలంగా ఉంటుంది, అస్సలు మన దోవకు రాదది, దాని ఇష్ట ప్రకారం పయనిస్తూ ఉంటుంది, ఎప్పటి విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. అయినా భయపడద్దు, నిరుత్సాహపడద్దు. అవి చెరువులోకి నీళ్లు వస్తూ ఉంటాయి, మరవ రాలేదని ఆడవద్దు. నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది, వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆ నీటి మట్టం పెరగను పూర్తయినప్పుడు మరవ వచ్చేస్తుంది. అలాగే మనస్సు ఎంత పరుగులు తీస్తూ ఉన్నా నువ్వు దాన్ని సాక్షిగా చూస్తూ ఉండు. అది ఎన్ని కోరికలన్నా గుర్తు చేయని, ఎన్ని సంకల్పాల మీదైనా పరిగెత్తని, దానికి సాక్షిగా ఉండు, దాన్ని గమనిస్తూ ఉండు. ఆ పరుగులు తీస్తున్నటువంటి మనసుకు వేరే దోవ లేదు. వాటిని అన్నిటికీ సాక్షిగా ఉండేటువంటి నీ ఎదటబడి నీ యందు లయించిపోవాల్సిందే, వేరే దోవ లేదు అవి పోవడానికి. నువ్వు వాటిని గమనించగలుగుతున్నావు అంటే నీ చూపు నుంచి అవి పక్కకు పోలేవు. నీ చూపు ఏందది? అజగర చూపు వంటిది. అజగరం అనేటువంటి కొండ చిలువు దేన్నైనా ఒక జంతువుని ఇట్లా చూసింది అంటే ఆ చూపు అయస్కాంతం లాగా లాక్కొచ్చేస్తుంట, తన దగ్గరికి లాక్కొని వచ్చేస్తుంది, తన నోటికాడికి వచ్చేస్తుంది, పట్టుకొని తినేస్తుంది అది. అలాగా మనసును అట్లా చూపెట్టుకొని ఉండు. అది ఎన్ని ఆలోచనలు రాని, ఎలాంటి ఆలోచనలు అన్నా రాని, దాన్ని గమనిస్తూ ఉండు. ఆ గమనం ఎట్లా స్వామి? ఏం గమనించాలి నేను? వచ్చే ఆలోచన పనికిరాని ఆలోచన వస్తుంది, దాన్ని గమనించాలనా? కాదోయ్. పనికిరాని ఆలోచన వస్తుంది, దాన్ని గమనించాలనా? దాన్ని గమనించినామనుకో ఇంకా ఎద్దెనకంటే గూటం పోయినట్లే. ఇంకా
ఇప్పుడు ఒక గూటం నాటుతాము, దానికి బిర్రుగా కట్టేస్తాము ఎద్దును. ఎద్దు పోతా ఉంది అంటే ఎద్దుని కంటే కూడా గూటం పోయిందంటే ఇంకా గూటానికి కట్టేసి ఏమి లాభము? ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన కంటే నువ్వు ఆలోచనతో ఫాలో అయిపోయినావంటే ఇంకా నువ్వు ఎద్దుని కంటే గూటం పోయినట్లే. కాదు కాదు, ఆలోచనలు ఏవి వచ్చినా నీ పని ఏంది నేను చెప్పానే దాన్ని జ్ఞాపకంలో పెట్టుకో, దాన్ని జ్ఞాపకంలో పెట్టుకో. అవన్నీ అలల మాదిరిగా వచ్చి తడతా ఉంటాయి, దీన్ని మరువుగాక. అవి అలల మాదిరి వచ్చి తడతా ఉంటాయి, దీన్ని మరువుగాక. దీన్ని మరువకుండా దీని ఒక్కదాన్ని నువ్వు కాపాడుకొని ఉండు. నువ్వు అది ఎన్ని ఎగుర్లున్నా ఎగర్ని చిట్ట చివరికి అది బలహీన పడిపోయి బలవంతుడైనటువంటి నీకు లోపడిపోవాల్సిందే. ఇది సాధనలో సాధకునికి ఉండాల్సినటువంటి ధైర్యం. మనస్సు విజృంభిస్తూ ఉంది, పర్వాలేదు, ఏమి నీకు దైవ సహాయం ఉంది. దాని విజృంభణ నీ యందు అణిగిపోక తప్పదు. భయపడద్దు. ఎంత అయ్యో నాకు ఇది లోపడుతుందా అని ఎక్కడ భయపడద్దు. నువ్వు దానికి సాక్షిగా ఉండు. అది తర్వాత సర్వాన్ పార్థ అన్నాడు కదా, కోరికలన్నీ వదిలేయమని చెప్పాడు కదా. అయ్యయ్యో మేము గృహస్థులమే, నిద్ర లేస్తే మా పనులు ఎన్నో మేము చేయాలని, అవన్నీ ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఇవి కొనుగోలు చేయాలి, ఈరోజు ఈ వస్తువులు సమకూర్చుకోవాలి, తెచ్చుకోవాలి, ఇవన్నీ కోరికలు కాదా? కోరికలు కాదు, అవి ధర్మాలు. మార్కెట్కి వెళ్ళాలి, అది కోరిక కాదా? కూరగాయలు తెచ్చుకోవాలి, ఏమి మరి బజారుకి వెళ్ళాలి, కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి, అవి కోరికలు కాదు, అవి ధర్మాలు. శరీర పోషణకు కావలసినటువంటి యొక్క ధర్మాలను అనుసరించడం. దేన్ని కోరికని చెప్పబడుతుంది? ఏది ధర్మానికి వ్యతిరేకమవుతుందో, వ్యతిరేకమై ఉంటుందో అది నీ మనసు చెప్తుంది నీకు. ఏది అనవసరమో దాన్ని కోరడం, ఏది అప్రస్తుతమో దాన్ని కోరడం, ఏది నీ మార్గానికి విరుద్ధమో వ్యతిరేకమో దాన్ని కోరడం. వాటిని ఖండించాలి, వాటిని ఖండించాలి. కర్తవ్య కార్యాలు అలా కాకపోతే జనకాది మహాత్ములందరూ కూడా రాజ్య పరిపాలన బాధ్యతలను ఎలా చేయగలిగారు? ఏ కోరిక లేకుండా గమ్మున కూర్చున్నారా? కోరిక లేకుండా ఉండాలి అంటే ఎలా ఉంటే కోరిక లేకుండా ఉంటాడు? ఇది కదా మనకు తెలియాలి. ఇది తెలిస్తే కదా దీన్ని దాటుకొని ఇంకొక దాంట్లోకి పోవాలి మనము. కాబట్టి కర్తవ్య కార్యాలను చేయడం ధర్మము. ఆ కర్తవ్య కార్యాలను కూడా ఫలాపేక్ష లేకుండా, ఆసక్తి లేకుండా యోగదాయకమైన బుద్ధితో చేయాలంటాడు స్వామి గారు ఇక్కడ. నువ్వు ఏ వర్క్ అయితే చేస్తున్నావో, ఏవైతే నువ్వు బజారుకు పోయి నీ కనీస అవసరాలు, కుటుంబ అవసరాలకు ఏవేవైతే నువ్వు చేసుకోవాల్సి ఉంటుందో, సమకూర్చాల్సి ఉంటుందో, అవన్నీ ధర్మములు, శరీర ధర్మములు, కుటుంబ ధర్మములు, భార్యాపుత్రులను తల్లిదండ్రులను పోషించడానికి అనుసరించవలసినటువంటి ధర్మములు. అవి తప్పు కాదు. అవి కూడా ఆసక్తి రహితుడవై చెయ్యాలి, నన్ను దృష్టిలో ఉంచుకొని చెయ్యాలి, నా మీద భారం ఉంచి చెయ్యాలి, నీకు తగినంత చెయ్యాలి, విలాసంగా కాదు. కనీస అవసరాలను తీర్చుకోవడానికి ఎంత ధర్మమో దానిని అనుసరించాలి. అక్కడ కూడా ఎగస్ట్రాలు చేయకూడదు. ఇది కోరిక లేకుండా ఉండడం. ఒక గురువుకు 2 శిష్యులుంటే 40 సంవత్సరాల కాలం గురుసేవ చేసి తర్వాత గురువుగారు నాయన ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా తల్లిదండ్రులను పోషించి గృహస్థ ధర్మాన్ని అనుసరించండి రా అని చెప్పి శిష్యుల్ని 2 ఇంటికి పంపిస్తే, ఒకడేమో పెద్దవాడు ఇంటికి వచ్చింది మొదలుకొని గృహ కార్యాలన్నీ శ్రద్ధగా చేసుకుంటూ ఉన్నాడు, యోగ ధర్మాలను కరెక్ట్గా అనుసరిస్తున్నాడు. చిన్నవాడు మాత్రం వచ్చింది మొదలుకొని ఏం పని చేయడం లేదంట, గమ్మని కూర్చున్నాడట. వాళ్ళ నాన్నగారు పోయి అడిగాడు, నాయన ఎందుకురా? అన్నేమో వచ్చింది మొదలుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాడు, నువ్వు మాత్రం ఏ పని ముట్టుకోవడం లేదు, ఏమిరా కారణము? నీ మనస్సు ఏమైందిరా అని అడిగాడట. అడిగితే, నాయన ఏది చేస్తే దాని ప్రతిఫలం వచ్చేస్తుంది, ఇది కర్మ యొక్క బలం.
ఏది చేస్తే దాని యొక్క ఫలితము వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలనేది నాకు అర్థం కాలేదు నాయనా అని అడుగుతాడు వాడు. నాకు ఏం మరి ఇన్ని రోజులు స్వామి దగ్గర ఉన్నావే, నువ్వు అది వినలేదంట్రా అంటే, అదే నేను చేసిన తప్పు. స్వామి దగ్గర ఉన్నాను కానీ లోకం ఎట్లుగా ఉండదురా సిద్ధ అంటే వాళ్ళ లోకం వాళ్ళది. స్వామిని సిద్ధయ్య గారు చెప్పినట్లు నా లోకంలో నేను ఉన్నాను. స్వామి ఏం చెబుతున్నాడో దాని మీద దృష్టి పెట్టకుండా ఉన్నాను, దానివల్ల నాకు ఈ లోపం వచ్చింది నాయన. స్వామి ఏం చెప్తున్నాడు ఏంది? రాయి నీళ్ళల్లో ఉంటుంది కానీ నీటిని పీల్చుకోదు, పీల్చుకుంటే మెత్తబడుతుంది, అది నీటిని పీల్చుకోదు. గట్టు మీద ఉండే రాయి ఎంత గట్టిగా ఉంటుందో నీళ్ళల్లో ఉండే రాయి కూడా అంత గట్టిగా ఉంటుంది, అది అంతే. బయట సామాన్యులు ఎట్లుంటారో ఆశ్రమంలో ఉండేవాడు కూడా గురువు చెప్పిన మార్గాన్ని వాడు అవగాహన చేసుకోకపోతే వాడే ఈడే వాడు, ఇంకా వానికి ఈయనకి ఏం తేడా ఉండదు. ఇక్కడుండి ఏం తెలుసుకున్నాడు అంటే వాడు స్వామి చెప్పిన దాన్ని ఫాలో అవ్వకపోతే వాడు ఎంతకాలం ఉన్నా వేస్ట్, ఇంకా తెలుసుకోలేడు. కాబట్టి నేను చేసిన తప్పది నాయన అన్నాడు. వరే 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 సరే నాయన, నువ్వు ఇంక ఇక్కడుంటే నిన్ను నేను సరిచేయలేనురా, నిన్ను సరిచేయగలిగేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి మళ్ళా పోరా ఆశ్రమానికి. మళ్ళా కొడుకుని ఆశ్రమానికి పంపించాడట. అక్కడికి పంపిస్తే అప్పుడు స్వామి గారు ఒక మాట అన్నాడు, నాయనా నీకు నేను ఏం ఉపదేశించానో దాన్ని ఎప్పుడూ మరువకుండా, మీ అన్న ఏ పనులు చేసుకుంటూ ఉంటాడు, ఆయన వెనకంటి చేదోడు వాదోడుగా ఉండి ఆయన వెనకంటి ఆయన ఏం చేస్తాడో అవి చేసుకుంటూ ఉంటాం. నీ అంతరాత్మ నీకు సకల కార్యాలను చెప్తుంది నాయన. ఇంక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళొచ్చు. చెప్పింది మరువకుండా ఉండు, నీ అంతరాత్మ నీకు అన్నీ చెప్తుందని చెప్పి పంపించాడు గురువుగారు. అంతే. ఆ రోజు నుంచి ఆయన మనసులో మరుపు లేకుండా ఉండగలిగేటువంటి యొక్క జ్ఞాపకాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి. అప్పుడు ఆత్మబుద్ధి సుఖం చేయవా, తన అంతరాత్మే తనకు సలహాలు ఇస్తూ వచ్చింది. ఇది నేను మా గురుదేవుని దగ్గర ఉపదేశం తీసుకునింది 1987 జనవరి 2వ తేదీ. ఉపదేశం తీసుకున్నది మొదలుకొని చివరి వరకు నాయన నాకు పలానా తెలీదు, నాకు అది చెప్పు నాయన అని నేను అడిగిందే లేదు. ఒక్కసారి కూడా అడిగింది లేదు. చివర స్వామిగారు ఇంకా తుది శ్వాస వదిలేస్తాడు, సమాధినిష్టలో సమాధినిష్టకి ఇంకా వెళుతున్నాడు. అప్పుడు కూడా నేను సమీపంలోనే ఉన్నా. అప్పుడు కూడా నేను నాయన నాకేమన్నా చెప్పు అని కానీ, నాకు పలానా తెలీదు, నాకు ఈ ఈశ్వర సాక్షాత్కారాన్ని గురించి నాకేమైనా తెలియజేయి నాయన అని కానీ నేను అడగలేదు. అసలు ఆ ప్రసక్తే రాలేదు. ఒకవేళ నాకు ఎప్పుడైనా ఆ ప్రసక్తి, ఆ ఆలోచన ఎప్పుడైనా మనసులో వస్తే నేను వెంటనే ఏం చెప్పుకునేవాడిని అంటే, గురువు అంటే ఏమనుకున్నావు నువ్వు? శరీరం అనుకున్నావా? ఆయన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నావా? ఆయన శరీరం వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన నుంచి మనం ఏం తెలుసుకోలేమని అనుకుంటున్నావా? ఆయన ఒక అస్థిరుడని నీ భావమా? అశాశ్వతుడని నీ భావమా? దేహముతో మరుగైతే ఇంక అంతటితో ఆయన లేనిట్టేనే భావమా? ఆయన ఎప్పటికీ ఉండేవాడు, శాశ్వతుడు, సనాతనుడు, భగవంతుడని నువ్వు ఆయన అర్థం చేసుకున్నావా? ఆయన ఎప్పటికీ ఉండేవాడని తెలిస్తే ఇప్పుడే నువ్వు ఆయన అడిగి ఏదో ఒకటి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? నీ జ్ఞానం ఉందా? గురువుని అర్థం చేసుకున్నావా? గురుపుత్రుడవేనా నువ్వు? ఇన్ని క్వశ్చన్లు నా ముందర వచ్చి పడిపోతాయి కుప్పలుగా. అందువల్ల ఆయన సర్వాత్మ స్వరూపుడు, సర్వకాల సర్వావస్థల యందును ఉండేటువంటి వాడు. ఆయన లేని సమయం అంటూ లేదు, ఆయన ఎప్పటికీ ఉండేవాడు. అది ధైర్యం.
ఇది నీ అంతరాత్మ నీకు తెలియచేస్తుంది. నీ అంతరాత్మ అంటే ఏంది? నీ మనసే. యోగము చేత పరిశుద్ధమైనటువంటి యొక్క మనస్సులో అలాంటి ఆలోచనలు ఏర్పడతాయి, అలాంటి సలహాలు వస్తాయి, అలాంటి ధైర్యోక్తులు నీ మనస్సులోనే ఆవిర్భవిస్తాయి. ఏమి? ప్రహ్లాదుని అదే కదా ఉద్ధరించింది, శబరిని అది కదా రక్షించింది. శబరి తప్పటడుగులు వేస్తూ తల్లిదండ్రులు అలా వనంలోకి వెళ్ళి కొన్ని వంట చెరుకులు, కొన్ని కట్టెలను, హోమానికి కొన్ని కట్టెలను తెచ్చుకోవడానికి, కొన్ని పండ్లు కోసుకొచ్చుకోవడానికి తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి వెళ్ళిపోతే శబరి ఉయ్యాల్లో నుంచి లేచి మెల్లగా అమ్మా 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 అని ఏడుస్తూ మతంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయింది. మతంగ మహాముని ఆశ్రమానికి వెళితే మతంగ మహాముని ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ధ్యానంలో కూర్చొని ఉన్నటువంటి ఆ మహాత్ముని యొక్క ఒళ్ళో కూర్చుంటుంది ఆ బిడ్డ. ఆ బిడ్డకు అప్పుడు 2.5 సంవత్సరం వయస్సు. తిరగనేటువంటి ఆ మాటలతో, తడబడేటువంటి అడుగులతో నడిచిపోయి మతంగ మహాముని ఒళ్ళో కూర్చుంటే ఆయన మెల్లగా సమాధి నిష్ఠలోంచి మేల్కొని, ఆహా, కారణ జన్మురాలు రామానుగ్రహాన్ని సంపాదించగలిగినటువంటి బిడ్డను నాకు ఇచ్చావు తండ్రి రామచంద్ర అని పరమానంద భరితుడయ్యాడు. ఎవరు? మతంగ మహాముని. అప్పటి నుంచి ఆ బిడ్డకు ఆయన స్నానం చేయించేవాడు, బట్టలు తొడిగేవాడు, పళ్ళు దోమేవాడు, మూతి కడిగేవాడు, తల దువ్వేవాడు. గురువు తండ్రిలాగా బిడ్డకు సేవ చేసేవాడు. తల్లిదండ్రులు వచ్చి, అమ్మా అయ్యో నువ్వు ఇంత దూరం నడిచి వచ్చేసినావే, స్వామి దగ్గరికి వచ్చేసినావే, ఇంక పదాం రమ్మా అని చెప్పి తల్లిదండ్రులు వచ్చి పిలిస్తే, ఇంకా నేను రానమ్మా, నాకు తల్లి తండ్రి గురువు దైవము నాకు ఇంకా స్వామి, ఇంకా నేను స్వామిని విడిచి రాని అని అంటుంది ఆ బిడ్డ. అప్పుడు మతంగ మహామునమ్మ, ఈ బిడ్డ కారణ జన్మురాలమ్మ, ఆమెను నాకు ఇచ్చేయండి, మీరు అప్పుడప్పుడు వచ్చి బిడ్డను చూసిపోతూ ఉండండి అమ్మా, నీ బిడ్డకేం భయం లేదు అని చెప్పి పంపిస్తే అప్పుడప్పుడు తల్లిదండ్రులు వచ్చి చూసిపోతూ ఉంటారు. మరి 95 సంవత్సరాల వరకు మతంగ మహాముని ఆశ్రమంలో ఉండి ఆ మహాత్ముని సేవ చేసి మతంగ మహాముని ప్రతిరోజు తెల్లవారుజామున లేచి సముద్రానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు. వయసు అయిపోయింది, నడవలేనిటువంటి స్థితిలో ఉంటాడు. అప్పుడు ఆశ్రమం ముందరికి ఊతకర్ర వేసుకొని మెల్లగా నడిచొచ్చి అప్పుడు సముద్రునికి చేతులెత్తి నమస్కారం చేశారు. ప్రభు, రోజు నీ సాన్నిధ్యానికి వచ్చి స్నానం చేసుకునేవాడిని, నడవలేనటువంటి స్థితిలో ఉంది శరీరము, నా మీద కరుణించు స్వామి అని చెప్పి సముద్రునికి నమస్కారం చేస్తే సముద్రము మతంగ మహాముని కాళ్ళకాడికి వచ్చిందట. సముద్రం మతంగ మహాముని యొక్క పాదాల దగ్గరికి సముద్రం వస్తే అప్పుడు అక్కడే స్నానం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మతంగ మహాముని పాదముల దగ్గరకు వచ్చిన సముద్రం మళ్ళీ వెనక్కి పోలేదు. అప్పుడు మతంగ మహాముని శరీరాన్ని చాలించేటప్పుడు శబరి అడుగుతుంది, ప్రభు, బాల్యము నుండి నీ సేవ చేసి నీ సాయుధ్యములో జీవించినటువంటి నేను, మీరు శరీరాన్ని చాలించిన తరువాత శేష జీవితాన్ని నేను ఎలా గడపగలను ప్రభు అని అడిగితే, అమ్మా, రామచంద్రమూర్తి ఇంకా 6 మాసములకు మన ఆశ్రమానికి వస్తాడమ్మా, మనం ఇరువురము లేకపోతే ఆ ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వద్దమ్మా, కాబట్టి నువ్వు ఉండి రామచంద్రమూర్తికి పరిచర్యలు చేసి ఆయన సెలవు తీసుకొని మళ్ళీ వచ్చేయమ్మా, నేనున్న చోటుకి వచ్చి కలుసుకుంటావు నాయన అని చెప్పి ఆశీర్వాదం చేసి మతంగ మహాముని శరీరం చాలిస్తే మరి కరెక్ట్గా స్వామి చెప్పినట్లే 6 మాసములకు రామచంద్రమూర్తి వస్తాడు అక్కడికి. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు